నేను రాసిన పుస్తకాలు కానీ, వీడియోస్ కానీ, ఆ తర్వాత పంచేవాళ్ళు కానీ, తర్వాత వ్యక్తిగతంగా నా దగ్గర కోర్సులు తీసుకోవడం కానీ, ఇవన్నీ విపరీతంగా జరుగుతున్నాయి. కానీ ఇటువైపు నుంచి బ్రహ్మకుమారి సైడ్ నుంచి వచ్చి చూసేసరికి ఏమైపోయింది అనంటే, ఎవ్వరు చూడ ఒకటే మాట, ఎవరు పరివర్తన చెందలే, ఎవరు పరివర్తన చెందలే. జరుగుతోంది. ఫైనల్ రిజల్ట్ వచ్చినప్పుడు, అయ్యో ఇంతమంది చేస్తున్నారా మాకు తెలియలేదే, తెలిసింటే మేము చేసుండే వాళ్ళమే అన్న పరిస్థితి మీకు రావద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే వందల్లో సహయోగం ఇచ్చారు నాకు ఇటువైపు నుంచి. ఈ రోజు ఎంతో మంది సేవాదారులు ఒక సేవకు వస్తున్నారు, మూడ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంకా తెలుసు కదా బ్రహ్మకుమారి ఒక్కొక్కరు ఎలా ఉంటారా అని చెప్పేసి. ఎంతన్నా చెయ్యండి, అసలు తృప్తే ఉండదు. భక్తులు ఎట్లా ఉన్నారంటే వచ్చిన ఆ చదివి అవకాశం వస్తేనే చాలనుకుంటున్నారు. ఇటు జ్ఞానంలో ఉన్న వాళ్ళు ఎన్నన్నా అసలు అయ్యో లగేజీలు మోస్తే కూడా వీళ్ళు ఎక్కడ ఇదైపోతారని కూలీలను పెట్టి కూడా మోపించినా కానీ అస్సలు ఎక్కడ తృప్తి కనిపించదు. ఎక్కడో మళ్ళీ ఏదో ఒక నెగిటివిటీ వచ్చేస్తుంది. మేము రామంటే ఎంత నచ్చ చెప్తానో అప్పటికి కూడా